నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణరాజు కుటుంబంపై టీడీపీ కక్ష సాధింపు చర్యలకు దిగింది. ఆయన తండ్రి రామరాజుపై లైంగిక వేధింపులు, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసును బనాయించింది. 86 సంవత్సరాల వయసున్న తన తండ్రిని అవమానించేలా టీడీపీ తప్పుడు కేసు పెట్టిందని మురళీకృష్ణరాజు ఆరోపించారు. దీని వెనుక టీడీపీ కుట్ర ఉందన్నారు. వారి ఆదేశాలతోనే ప్రతిపాడు ఎంపీడీఓ కుమార్ కేసు పెట్టించారని వెల్లడించారు. కనీస ప్రాథమిక విచారణ చేయకుండా పోలీసులు ఆఘమేఘాలపై కేసు నమోదు చేయటాన్ని మాజీ ఎమ్మెల్సీ లక్ష్మీ శివకుమారి ఖండించారు. మేము రెడీగా ఉన్నాం. ఆయనకి దానికి అర్హుడా, అమ్మాయిని మాట్లాడేంత స్థాయి ఆయన దగ్గర ఉందా? ఫిజికల్గా మీరు ఎంక్వైరీ చేయండి. 86 సంవత్సరాల్లో ఆయన పైన ఆయన చేసుకోవాలన్నటువంటి పనిలో ఆయన జీవితం సాగిస్తుంటే ఏ రకంగా ఉంటుందని మీ అందరూ కూడా మానవత్వంగా ఆలోచించాలని కూడా చెప్తా ఉన్నాను. డాక్టర్లను కమిటీ వేయండి, ఒక ఉన్నతాధికారులను కమిటీ వేయండి, ఒక సమగ్ర నివేదిక తెప్పించండి, తగిన చర్యలు తీసుకోండి. ఏమీ లేకుండా ఒక గౌరవంగా బతికివాడిని అమ్మాయికి కంప్లైంట్ ఇచ్చింది. అమ్మాయి కంప్లైంట్ మీద పోలీసు వారు ఉన్నారు, వారు నివేదిక తెస్తారు. లేకపోతే ఆయన మానసిక పరిస్థితి మీద, ఆరోగ్య పరిస్థితి మీద 86 సంవత్సరాల వృద్ధుడు మా తండ్రి గారు అయినటువంటి ఆయన ఏం చేయగలుగుతాడు, ఎంతవరకు మాట్లాడగలుగుతాడు, ఇవన్నీ కూడా మీరు పరిశీలన చేయాలని కూడా అడుగుతా ఉన్నాం. రాజకీయాలకి ఇది ఒకటే కోణమా? మీకు ఇంకేమి లేదా? ఇది ఎంపీడీఓ ఆఫీస్ అంటే చాలామంది వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, చాలామందికి అవసరాలు ఉంటాయి. ఒక ఎంపీడీఓ గారు కంప్లైంట్ వెళ్ళిన వెంటనే ఆయన ఎంక్వైరీ చేయడానికి ఆయనకి అధికారం ఉంది. ఆయన ఎంక్వైరీ చేయొచ్చు, ఈయన కౌరు పెట్టచ్చు, లేకపోతే ఆయన రావడానికి ఇక్కడికి అధికార దాహమో లేకపోతే పాలకపక్షం అడ్డొస్తే మురళీరాజు గారిని కౌరు పెట్టి మీ నాన్నగారు ఎలాగన్నారంటే ఏంటంటే మా స్టాఫ్ అని అడిగితే పోనీ ఆయనే దగ్గరికి వెళ్ళి సమాధానం చెప్పును కదా. చాలా అది జరగొచ్చింది ఈ మధ్యలో. వెంటనే పోలీస్ కేసు పెట్టేసేసి సెక్షన్లు వేసేసి అందరికీ ఫోన్లు చేసేసుకొని ఈయన మీడియా ముందు మాట్లాడాడు, రికార్డ్ చేసి వదిలేడు. ఎంపీడీఓ గారు వదిలేడు. అసలు ఎంపీడీఓ గారు ఉద్దేశం ఏంటి అసలు?